వెదజల్లాలట. ఏంటి అని అంటే, మొట్టమొదటిగా సామెతల గ్రంథము 11:24. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వాక్యం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళు ఉన్నారట, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా ఉన్నారట. అలా జరగకూడదు అని అంటున్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే, కానుకలు ఇచ్చే విషయంలో భర్జన పడతా ఉంటారు. నీ హృదయంలో ఒక ప్రేరేపణ వచ్చింది అంటే ఆ ప్రేరేపణ తగినట్టుగా నువ్వు కానుక తీసి ఇచ్చేసే. కానుకలు చేయకూడదు. నీ చేయిని వెనక్కి లాగకూడదు. వెదజల్లటం అంటే అది. నేను ఒక ఆర్గనైజేషన్ కొంతకాలం పనిచేసి గాస్పెల్ విషయాల్లో గాస్పెల్ టీంలో పనిచేసి అందులోంచి వచ్చేసి ఒక సంవత్సర కాలం పాటు నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఆ సంవత్సర కాలం తర్వాత పరిచయం దేవుడు నన్ను సిద్ధపరుస్తూ వచ్చాడు అనిపించింది. ఆ గ్యాప్ అనంతరమే నాకు వివాహం అయింది. ఒక పాస్టర్, ఆయన పేరు గిద్యోలు కన్నవరంలో నిలువు నీడ లేకుండా తిరుగుతున్న దినాలు. కొడుకుంటారు మాత్రమే మా నాన్నలో నా ఇంటికి వెళ్ళేవారు. మారుతల్లి అప్పటికి ఇప్పటికి అలాగే ఉండిపోయింది. ఆ మనసు అలాగే ఉండిపోయింది. సరిగ్గా యాక్సెప్ట్ చేసేది కాదు, చూసేది కాదు. భోజనం ఆయన దగ్గర చేసేవాళ్ళు. ఆయన కాన్పిస్తే ఎలా ఇచ్చేవాడు అంటే, ఆరాధన అయిన తర్వాత వాళ్ళు కాన్పు పడతారు కదా, ఆయనే చిన్న పరిచర్య వచ్చేదంతా తక్కువ. అందులో చేయబెట్టి ఈ బ్యాగ్ కాలు పట్టిన తర్వాత ఆ కానుకలన్నీ ఆయన సంచులో వేసుకున్న తర్వాత ఆయన నాకు ఇచ్చి కాలు ఎలా చూడంటే ఇలా చేయబట్టి ఇలా గుప్పితో పట్టుకొని ఎంత వస్తే అంత ఇచ్చేసాడు. గట్టిగా పెట్టాడు. ఆయన పెళ్ళప్పుడు మా సంబంధం చూసి మా పెళ్లి చేసింది కూడా ఆయన. ఆ సంబంధం తీసుకొచ్చింది ఆయన. పెళ్లి రోజు ఆశ్రమం చూస్తానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళే ఛార్జీలు ఖర్చు పెట్టుకుని నన్ను తీసుకురండి, నా తండ్రుల ప్లేస్కి వాడు నిలబడి అన్ని విషయాలు మాట్లాడి నేను ఆలోచనలో పెడితే నన్ను సముదాయించి బాధపడబాకు, ఈ రోజు నా పరిస్థితి రేపు ఉండదు, ఎప్పటికి ఉండదు, దేవుడు జీవిస్తాడయ్యా, విశ్వాసంతో చూడు, ధైర్యం చెప్పి ఆ పెళ్లికి ఒప్పించింది. ఆ పెళ్లికి విజయవంతంగా జరగడానికి సహకరించిన వ్యక్తి దైవజనం. నా జీవితంలో ఎప్పటికీ ఆయన మర్చిపోలేము. కృతజ్ఞుడు. ఆ కృతజ్ఞత నా పెళ్లిలో. ఆ తర్వాత కొంతకాలంకి ఒక 500 రూపాయలు ప్రతి నెల ఎవరు ప్రారంభించారు. ఇప్పటికి కూడా ఫస్ట్ వీక్లో 5వ తారీఖు లోపే ఖచ్చితంగా 500 రూపాయలు వేసేస్తారు. నాకు ఎందుకంటే ఇంకెవరికన్నా ఇవ్వండి అంటే, లేదు నేను నీకు ఇవ్వాలని నేను తీర్మానం చేస్తున్నాను. దేవుడు నన్ను ప్రేరేపించాడు. నేను నా చేయి వెనక్కి తీసుకోలేదు. చేయి ఎప్పుడు వెనక్కి తీసుకోలేదు. మీరు అంగీకరించండి. ఒకవేళ మీరు కలిగి ఉంటే మీరు వేరే వాళ్ళకి సహాయం చేయండి. దాన్ని తీసుకొని నీకు ఇవ్వటంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో నేను అనుభవించాను ఒక సేవకుడిగా. నీకు ఇచ్చినప్పుడు నీకు ఇవ్వటంలో ఉన్న ఆశీర్వాదం అంటే మన యొక్క సంపద, మన విత్తనాలని ఎక్కడ పెడితే అక్కడ విత్తకూడదు, ఎక్కడ పెడితే అక్కడ పడేయకూడదు, ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. కాబట్టి సారవంతమైనటువంటి భూములో వేస్తేనే అది ఫలభరితంగా మారుతుంది, అది దీవెనకరంగా ఉంటుంది. చాలా మంది తెలిసిన సేవకులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వచ్చు, కానీ నీకు ఇవ్వడంలో ఉన్నటువంటి ఆనందము, ఆశీర్వాదం నాకు తెలుసు. కాబట్టి నా ఆశీర్వాదానికి వద్దు అని చెప్పి నువ్వు అడ్డుపడొద్దాను. హల్లెలూయా. చాలా తృప్తి, సంతోషం అనిపించింది. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దశభాగం వచ్చింది అనుకోండి, ముక్కలు చేసి వాళ్ళ కొంచెం చదువుతాం. భార్య భర్తలు సంపాదించాలనుకోండి, సంపాదించిన దాన్ని భార్యకేమో ఒక సంఘానికి, భర్త ఇంకో సంఘానికి ఒకరిది కట్ చేసి ఒకరిది. ఇలాంటి పరిస్థితులను బట్టి ఎక్కడో మనం వెనక్కి లాగుతున్నాం. ఫస్ట్ దశమ భాగం
కుటుంబాల్లో దరిద్రం ఎందుకు ఉంది, అభివృద్ధి ఎందుకు పొందట్లేదు, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల వేదన, బాధ అని అంటే ఏదో జరగకూడదు జరుగుతూ ఉంది. జరగట్లేదు, చదవలసిన చోట చదవట్లేదు, చదవాల్సినంత చదవట్లేదు, తగిన దానికన్నా తక్కువ ఇస్తూ ఫస్ట్ దశమ భాగం తీసి పక్కన పెట్టిన తర్వాత ఆ మిగిలిన దాంట్లో నుంచి నువ్వు ఎంతైనా దేనికైనా ఉపయోగించు. ఫస్ట్ నీకు వచ్చింది ఎంతైనా, అది 100 రూపాయలైనా, 1000 రూపాయలైనా, 10,000 అయినా, 1,00,000 అయినా సరే, నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకన్నా ఎంతో గొప్ప నమ్మదగిన దేవుడు ఆయన. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ వీడియో, ఈ మెసేజ్ యూట్యూబ్లోకి వెళ్తే కొంతమంది పనికిమాల వాళ్ళు తప్పుగా వక్రీకరించే అవకాశాలు ఉన్నాయి. పాస్టర్లో వచ్చిన జనాలనే కానుకలు, దశమ భాగాలు, ఆటుపేట ఓ గుంజేసుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టేసుకుంటున్నారు అని ఇది చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా ₹1 పాస్టర్ ఇచ్చినోడు కాదు. కానీ మాటలు మాత్రం పనికిరాని మాటలు మాట్లాడుతూ తప్పుగా వక్రీకరిస్తూ ఉంటారు. మీరు ఇస్తేనే మేము తినాలి, మేము బాగుపడాలి కాబట్టి మీరు ఇవ్వండి, మిమ్మల్ని దోచుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు సుమా. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా గుర్తుపెట్టుకోనండి, దేవుడు నన్నైతే దీవిస్తానే ఉంటాడు, నాకు సమకూరుస్తూనే ఉన్నాడు. నా జీవితం వచ్చేవి ఎలాగైనా వస్తామండి, ఇచ్చేది ఎలాగైనా ఇస్తాడు. దేశం అంతా కూడా కరువుతో నిండుకొని ఉంటే సావుకుడు ఏలియా కెరీతు వాగు దగ్గర ఉంటే జస్ట్ వాగు పక్కన కూర్చొని ఉన్నాడు. ఆయన వాగులో నీళ్ళు దాక్కున్నాడు. భోజనం టయానికి కాకుల ద్వారా భోజనం వచ్చిందండి. ఆశ్చర్యం కాదు? దేవుడు ఎలా అయినా పోషిస్తాడు. సారేపతి, అదే దినాలలో సారేపతి విధవరాలు, ఈ కాకులు కొంతకాలం వచ్చి ఆగిపోయినాయి. కాకులే పోషిస్తున్నాయి అనుకుంటే, కాకి మూలంగా మాత్రమే సాగుడు బతుకుతున్నాడా అనుకుంటే అది తప్పు. కాకి ఒకవేళ వీడికి నేను అన్నం పెట్టకపోతే వీడికి గతి లేదురా, వీడు నా మీద 10 బతుకుతున్నాడు, 10కి సోమరుడు బతకడం శాతగాక బైబిల్ పట్టుకొని ఏమిటి ఈ కాకులైనటువంటి మా మీద, విశ్వాసం మీద, భక్తి పేరు చెప్పుకొని ఆధారపడి బతుకుతున్నాడు అని అనుకుంటే కాకులు పొరపడ్డట్టే. కాకులు లాంటి లోకులు కూడా పొరపడుతున్నారు. ఇలాగా కాకు రాక ఆగిపోయింది. కెరీతు వాగు, ఎంతకాలం నా మీద ఆధారపడి బతుకుతావు, నీకు సిగ్గుశాలం అనిపించట్లేదా అని ఒకవేళ వాగు కూడా ఎదురు తిరిగిందేమో, వాగులో నీళ్ళు ఎండిపోయి ఉండవచ్చు. దేవుడు ఒకసారి 10 విధవరాలని గ్రామంలో ఆ విధవరాలను ఏర్పాటు చేశాడు. ఈయన వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు నిర్ణయం ఏమిటంటే, కొంచెం పిండి ఉంది, చిన్న రొట్టె చేసుకొని తినేసి చచ్చిపోదాం అనుకున్నారు వాళ్ళు. ఆల్రెడీ దే డిసైడెడ్ టు డై. చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు నిర్ణయం తీసేస్తున్నారు. సాహసిద్ధమైనటువంటి ఆ కుటుంబాన్ని ఈ దాసుడు, దేవుని సావుకుడు వెళ్ళి వారిని ఆశీర్వదించాడు. నీవు అభివృద్ధి పొందాలి అని అంటే నీకు ఏముందో ఎంత ఉందో నీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. నీకున్న దాంట్లో నుంచి మొట్టమొదటిగా సేవకునికి ఇవ్వు. ఇస్తే నేను ఏమైపోతానో, నేను చచ్చిపోతాను. ఆల్రెడీ నువ్వు సావడా సిద్ధపడ్డావు కదా. ఈ రొట్టె, మిగిలిన రొట్టె తిన్నా చచ్చిపోతావు, తినకపోయినా చచ్చిపోతావు. ఆ సంగతి నీకు తెలుసు బాగా. నేను చెప్తున్నాను, దేవుని పక్షంగా వచ్చిన ప్రతినిధిగా చెప్తున్నాను. నిన్ను దీవించడానికి దేవుడు నన్ను పంపించాడు. మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ మాటలు దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి వారి సంఘంలో ఉన్నటువంటి వారికి తెలుసు, మేము ఇచ్చిన దాంతో మేము ఏం చేశామో, ఎంత సంపాదించుకున్నామో, ఎంత ఇది ఉన్నామో, మేము ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం అన్న సంగతి. ఇక్కడ వింటున్న వాళ్ళు ఎవరు నన్ను అపార్థం చేసుకోవాలనే సంగతి నాకు తెలుసు. ఈ మాటలు కొంతమంది తప్పుగా వక్రీకరించే వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో ఉంచండి. ఈ మాటలు వాళ్ళని వినేవాళ్ళు, విమర్శకులు వినేవాళ్ళు వింటారు. సరి చేసుకుంటే వాడు బాగుపడతాడు, లేకుంటే వాడు పోతాడు. మనకి సంబంధం లేదు. దేవుని వాక్యం, నా మాట వింటే నువ్వు బతుకుతావు, బాగుపడతావు అని వాక్యం చెప్తాడు. లెక్కకి మించిన ఆశీర్వాదం మీకు కలగాలని దేవునికి మొట్టమొదటి
ఇస్తున్నటువంటి మీ దగ్గర తీసుకున్న నేను కూడా దశమ భాగము కనుకలు అనేది ప్రత్యేకంగా తీయాలి, ధారాళంగా ఇవ్వాలి. నా లేమిలో కూడా నేను వెనకాడకుండా ధారాళంగా ఇస్తున్నాను. నా భార్య బిడ్డల కొరకు నేను ఏమీ ఇంతవరకు దాచుకోలేదు. ఎనీ టైం ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఎనీ టైం దేవుడు ఏ లోటు లేకుండా రాకుండా నడిపిస్తూనే ఉన్నాడు, పోషిస్తూనే ఉన్నాడు. తినడానికి కానీ, కట్టుకోవడానికి కానీ, ఉండడానికి కానీ తక్కువ చేయలేదు. మేము ఎక్కువ కావాలని ఎప్పుడు అడగలేదు. బ్యాలెన్స్గా లైఫ్ అయిపోతే చాలు. అలా నడిపిస్తూ ఉన్నాడు దేవుడు, నమ్మదగిన. కాబట్టి ఈ మాటలు ఎందుకు మాట్లాడటం తెలియదు. దేవుడు 2025వ సంవత్సరం నిన్ను మహా అభివృద్ధి చెందించడానికి నీలో ఉన్న చిన్న చిన్న లోపతాపాలను హెచ్చరిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకొని ఇలా ఎందుకు చెప్తున్నాడు అని తప్పుగా అర్థం చేసుకోకుండా, అన్యథా భావించకుండా అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. దయచేసి సరి చేసుకొని పరివర్తనను కొంచెం చెందితే, పరివర్తన చెందితే, ప్రవర్తనను మార్చుకోగలిగితే కనుక దేవుడు నిన్ను దీవించబోతున్నాడనే వాస్తవం తెలియజేస్తున్నాను. దేవుడికి ఇచ్చే విషయంలో చెయ్యను వెనక తీసుకోవాలి. ఆయన చెయ్య చాలా పెద్దది, నీ చెయ్య చాలా చిన్నది. వెదజల్లి వాడికి అంటే వెదజల్లినట్టుగానే దొరుకుతుంది, బిగబెట్టేవాడికి బిగబెట్టినట్టుగానే ఉంటుంది. నువ్వు ఇచ్చే దాన్ని బట్టే ఉంటుంది. ఈ మాట రాసినటువంటి వ్యక్తి సొలొమోను, ప్రసంగి, మహాజ్ఞాని. ఆయన అంటున్నాడు ధారాళంగా ఇచ్చేటువంటి వాడట. అబ్బా, ఆయన కాలంలోనట బంగారు యుగంలాగా ఉండిందంటే యెరూషలేము పరిపాలన, ఆ ఇశ్రాయేలు దేశ పరిపాలన అనేటువంటి. ఆయన అంటున్నాడు ప్రసంగి 2:9, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 9వ వాక్యం, నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు. ఆయన జీవితంలోనట నీకు ఏమి కావాలి సొలొమోను కోరుకో అని దేవుడు అడిగితే ఆయన డబ్బును, ధనమును, ధాన్యములు, వస్తువులు, వాహనాలు, స్థలాలు, పొలాలు అడగలేదంట. ప్రభువా నాకు జ్ఞానము ప్రభువా అని అడిగాడట. దైవికమైన జ్ఞానము కొరకు కోరుకున్నాడట. ఆ జ్ఞానము ఆయన్ని ప్రపంచ దేశాల్లో ఫేమస్ చేసేసింది. ఆ జ్ఞానము ద్వారా ఆయన అభివృద్ధి పొందాడు, మహాభివృద్ధి పొందాడట. సమృద్ధిని కలిగి ఉన్నాడట. ఎంతమంది తినేవాడు తింటా ఉంటే, వండేవాడు వండుతూ ఉంటే, తెచ్చేవాడు తెస్తుంటే, తీసుకెళ్ళేవాడు తీసుకెళ్తా ఉంటే, ఎంత జరిగినా సరే సమృద్ధి మిగులు 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 ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన అంటాడు కదా, నేను జ్ఞానాన్ని కోరుకున్నాను, అది నన్ను విడిచిపోలేదు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం మాత్రమే అడిగింది, జ్ఞానమే, కానీ జ్ఞానం మాత్రమే ఇవ్వలేదు. అదేంటంటే దైవికమైన జ్ఞానము. హబక్కూకు 2:14 ఉంటది కదా, సముద్రము నీరుతో నిండి ఉన్నట్లుగా భూమి అంతా కూడా, భూమి మీద మనుషులు అందరూ కూడా దేవుని మహత్యం ఇచ్చిన జ్ఞానంతో నిండి ఉండవలెను. దేవుని మహత్యం ఇచ్చిన జ్ఞానం సమృద్ధిగా నీ జీవితంలో నింపబడి ఉంటే, ఆ జ్ఞానం అనుసరించి నువ్వు జీవిస్తూ ఉంటే నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేని విషయం నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. దేవుని జ్ఞానానికి మించినటువంటి సంపద లోకంలో ఏమీ లేదు అని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఆయన దాన్ని అడిగాడు అర్థం చేసుకున్నాడు. నేను జ్ఞానం కోసము ఎక్కడెక్కడికో దూర ప్రాంతాల ప్రయాణం చేశాను. నేను జ్ఞానం కోసము లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని చదవడానికి ఇష్టపడ్డాను. చదువుకున్నాను, జ్ఞానం సంపాదించుకున్నాను. ప్రభు పాదాల దగ్గర ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ రోజున గొప్ప గొప్పగా చదువుకున్నటువంటి వాళ్ళు పేరు కోసం ఖాళీగానే ఉంటున్నారు. కేవలం దైవికమైన జ్ఞానం కోసం పాపులర్ అనేటువంటి దేవుడు ఖాళీ లేకుండా నడిపిస్తావు. ఎవరెవరో పిలుస్తావు, ఎక్కడెక్కడికో వెళ్తావు. అలా దేవుడు అలా నడిపిస్తున్నాడు. ఒకరు నన్ను పిలిచారు అనంటే ఉపన్యాసం కొరకు నా సర్వ ఖర్చులు వారే చూసుకొని నన్ను ప్రేమతో ఆదరించి వాళ్ళు నన్ను
సాగనంపేటువంటి వాడుగా. ఒక పుట్టింటికి పోయినప్పుడు ఒక ఆడబిడ్డని అట్లాగా చూసి వారు గౌరవ మర్యాదలతో, వాళ్ళు బహుమతులతో ప్రియమైనటువంటి వారిని ఎలా సాగనంపుతారో అలాగున ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి అలా చూసుకుంటున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగు. కానీ లేదు, వచ్చే వారంలో మార్కాపురం, ఖమ్మం, ప్రకాశం జిల్లా వెళ్ళవచ్చు. ఆ తదుపరి విజయనగరం జిల్లా బొప్పిలితో 2 రోజులు మీటింగ్ ఉంది, 1 రోజు పెళ్లి చేయగలుగుతున్నారు. తర్వాత అది ఏ జిల్లా కిందకు వచ్చిందో మనకు తెలియదు. మొత్తానికి అద్దరికి ఒంగోలు, ప్రకాశం జిల్లా కిందకు వస్తుంది. 25, 26 అక్కడ మీటింగ్స్ ఉన్నాయి. ఆ తదుపరి తాండూరులో మన లౌకేశ్వరరావు దగ్గర ఒక పాస్టర్స్ సెమినార్ పెట్టడానికి ఆలోచన కలిగిన డేట్ కన్ఫర్మ్ కాలేదు. అలా దేవుడు ఖాళీ లేకుండా నడిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆరాధన చాలా మంది కావాలని కోరుకున్నా ఎవరు పిలవట్లేదు కదా. నేను ఖాళీ లేదన్నా కొంచెం అవకాశం చూసుకొని కనీసం ఒక రోజన్నా మా దగ్గర రావడం ప్రయత్నం చేయండి అయ్యగారని పిలుస్తున్నాను. ఇదంతా కూడా నా జ్ఞానం, నా టాలెంట్ కాదు, దేవుని ఉచితమైన మహాకృప. ఆయన అలా నడిపిస్తూ ఉన్నారు, సహాయం చేస్తూ. గొప్ప దేవుడు, దేవుని భయం కలుగుతారు. ఎందుకంటే బిగబట్టి వాడికి బిగబడతాడు దేవుడు, ధారాళంగా వచ్చేవాడికి దేవుడు ధారాళంగా ఇస్తాడు. ఇది నా జీవిత అనుభవం, ఇది నా జీవిత అనుభవం. ఆ తర్వాత మీ ఇష్టం, మీ తీర్మానం. అది నేను అవునని కాదని కానీ నేనేమి చెప్పలేను, చేయలేదు. దేవుడికి మహిమ కలుగును గాక.